విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు భూమిలో 4 అడుగుల లోతున పాతిపెట్టిన ఓ అనుమానాస్పద ప్యాకెట్ లభ్యమైంది. అయితే ఆ కవర్ను తెరిచి చూడగా అందులో 2 సెల్ ఫోన్లు, ఒక పవర్ బ్యాంకు, 2 ఛార్జర్ వైర్లు, ఫోన్ బ్యాటరీలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఫోన్ల వ్యవహారంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవలే వరుస సంఘటనలు విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సెల్ ఫోన్లు దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఏదైతే పోలీసులు జనరల్గా తనిఖీలు చేసే సమయంలో ఒక పూలకుండి కిందన ఒక కవర్ అయితే జైలు అధికారికి అయితే లభ్యమైంది. అది తెరిచి చూడగా దానిలో ఒక 2 సెల్ ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, 2 USB కేబుల్స్, ఒక బ్యాటరీ అయితే కనుగొన్నారు. అసలు ఈ కవర్ ఎట్లా వచ్చింది, ఈ కవరు ఎవరికి సంబంధించింది, ఎవరు ఈ పూలకుండి కింద పెట్టారనేది పోలీసులు లోతుగా ఆలోచిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. దీనిపైన ఇప్పటికే ఒక కేసు కూడా నమోదైంది. ఏదైతే జైలు సంబంధించి అధికారి విశాఖ నగర పోలీస్ కమిషనర్కి ఇమీడియట్గా సమాచారం అందించారు. ఏదైతే ఈ కవర్ లభ్యం అవగానే కవర్ తెరిచి చూడగానే దానిలో ఉన్న ఫోన్స్ కానీ లేకపోతే బ్యాటరీ, పవర్ బ్యాంకు ఇది ఎవరు వాడుతున్నారు, ఎవరు తీసుకొచ్చారు, ఈ కాల్స్ దేని నుంచి వెళ్ళాయని చెప్పేసి కూడా ఒక పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అధికారులకి ఎవరైతే విశాఖ సెంట్రల్ జైలు అధికారి మహేష్ ఉన్నారు, పై అధికారులకి ఇమీడియట్లీ సమాచారం ఇవ్వగానే పై అధికారులు నగర పోలీస్ కమిషనర్ శంకాప్రతి బాగ్జీ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ ఆయన 6వ పోలీస్ స్టేషన్ సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో దాంట్లో సిమ్స్ అయితే లభ్యం కాలేదు, కానీ ఒక 2 ఫోన్లు, బ్యాటరీలు, పవర్ బ్యాంకు, USB కేబుల్స్ లభ్యమయ్యాయి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే విశాఖ సెంట్రల్ జైలు సంబంధించి ఇటీవల కూడా ఆసక్తికరమైన సంఘటనలు వెలుగు రావడం మనం చూసాము. ఏదైతే జైలు సంబంధించి సిబ్బంది వార్డెన్లు ఒక ఖైదీ ముందు బట్టలు విప్పి ఏ విధంగా తనిఖీలు చేయాలని చెప్పేసి మమ్మల్ని తనిఖీ చేశారని చెప్పేసి ఒక బాధితుడు ఆందోళన నేపథ్యంలో మొత్తం వార్డెన్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సెంట్రల్ జైలు ముందు ఆందోళన బాధపట్టారు. ఆందోళన భారీగా చేసే నేపథ్యంలో అధికారులు అయితే వాటిపైన సీరియస్ అయ్యారు. వెంటనే ఎవరైతే ఉన్నారో వార్డెన్కి సంబంధించి పూర్తిగా 32 మంది వార్డెన్లు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఇతర సిబ్బంది కలిపి 62 మందిని వివిధ విభాగాలకైతే ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఒక ఫిజిషియన్ సంబంధించి ఎవ్రీ మంత్ ఖైదీలకైతే చెక్ చేస్తూ ఉంటారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, వారికి ఎటువంటి మెడిసిన్ ఉపయోగించాలని చెప్పేసి ప్రతి మంత్ జనరల్ చెకప్ ఉంటుంది. ఆ టైంలో వచ్చే ఫిజిషియన్ కూడా ఒక లంచ్ బాక్స్లో వారికి ఉన్న పరిచయం మేరకు ఒక ఖైదీకి గంజాయి 95 గ్రాములకు సంబంధించి ఒక గంజాయిని కూడా లోపల తీసుకురావడంతో పోలీసులు చేసిన చెకింగ్లో ఆ లంచ్ బాక్స్లో గంజాయి కూడా కనుగొన్నారు. ఈ గంజాయి ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి ఒకటి సంచలనమైన విషయాలు విశాఖ సెంట్రల్ జైలు సంబంధించి అనేకమైన అవిస్తుపోయే నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. అయితే పోలీసులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్లు ఎలాగ లోపలికి వచ్చినాయి, ఈ ఫోన్ ఎవరు వాడారు, అయితే సిమ్ కార్డ్ లేని నేపథ్యంలో ఏ నంబర్ నుంచి కాల్స్ చేశారు, ఏ నెంబర్కి కాల్స్ ఉన్నాయి అనే ఒక పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే ఆ బ్లాక్ బ్యారక్స్ కన్నా ఆ బ్యారక్ సంబంధించి ఒక 2 ఖైదీలు అక్కడ ఉండడం జరుగుతుంది. గతంలో విశాఖ ఎంపీ, మాజీ ఎంపీ ఎంఏవి సత్యనారాయణపై కిడ్నాప్కి సంబంధించి హేమంత్ అనే ఒక ఖైదీ ఆ బ్లాక్లో ఉండడం, ఆయన ఏమైనా ఉపయోగించారా లేదంటే ఇంకెవరైనా ఉపయోగించారా అన్న అనుమానం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ ఫోన్లు లోపలికి ఎలా రాగలిగాయి, అసలు ఎవరు తీసుకొచ్చారనేది పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే రోజు చేసే చెకింగ్లో భాగంగా ఒక పూలకొండి దగ్గర మట్టి ఎత్తుగా ఉండడం కనుగొన్నారు. అసలు ఈ మట్టి ఏముందని చెప్పేసి పూర్తి స్థాయిలో తవ్వితే సుమారు
అడుగుల గొయ్యి సంబంధించి చూస్తే దాంట్లో ఫోన్ సంబంధించి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి దాంట్లో భూమిలో కూడా పాతి పెట్టడం జరిగింది. అది ఓపెన్ చేసి చూడగానే పోలీసులు కూడా విస్తుపోయారు. అసలు ఇంత ఈ విధంగా లోపలికి ఎలా తీసుకొచ్చారని చెప్పేసి. ఏదైనప్పుడు కూడా వరుస సంఘటనలు జరగడం ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. మరోవైపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అసలు ఇట్లాంటివి ఉపేక్షించేది లేదు. ఎవరైతే ఇట్లాంటి దానికి సహాయం చేస్తున్నారో వారిని ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటికే సిపి గారు వెల్లడించడం జరిగింది. మరోవైపు కూడా ఎవరైతే ఆ జైల్లో ఎక్కువ కాలంగా ఉన్న ఖైదీలు లేకపోతే లోపల పనిచేస్తున్న సిబ్బంది ఉన్న పరిచయాలతో ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానం కూడా ఒకంత వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు కూడా ఇట్లాంటి కేసులు లేకపోతే ఇట్లాంటివి మరలా పునరావృతం కాకూడదు. ఇటీవల జరిగిన సంఘటనలు గంజాయి లభ్యమవుతుందో అప్పటికే ఆ జైలు అధికారి కూడా సుమారు 200 మంది ఖైదీల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా విశాఖలో తీవ్ర స్థాయిలో ప్రజలు కావచ్చు లేకపోతే సామాన్య ప్రజలు కూడా చర్చించిన విషయంగా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.